హాయ్ అండి, అందరికీ నమస్తే. వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ రిషితా టాక్స్. ఈరోజు మన వీడియోలో వంకాయతో ఎంతో రుచికరమైన కర్రీ చేసుకుందామండి. అసలు వంకాయ లేకుండా ఏ పెళ్ళి అలానే ఏ ఫంక్షను జరగదు కదా. అంత రుచికరమైన వంకాయని ఇలా కొత్తిమీరతో చేసుకోండి, చాలా రుచిగా ఉంటుందండి. ముందుగా నేను వంకాయలను అయితే తీసుకున్నాను, ఒక పావు కేజీ వంకాయలని. తొడుమలు లేతగా ఉన్న వంకాయలను చూసి తీసుకున్నారు అంటే గింజలోన పట్టకుండా చక్కగా రుచిగా ఉంటుందండి లేతగా. ఇలా వంకాయలని నీటిలో క్లీన్ చేసేసుకొని పక్కన పెట్టుకున్నాను. అలానే ఒక గిన్నెలో కొన్ని వాటర్ తీసుకొని ఒక 3 స్పూన్ల వరకు సాల్ట్‌ని అయితే తీసేసుకొని ఇలా మిక్స్ చేసుకుంటున్నానండి. వంకాయల్ని ఎప్పుడు కట్ చేసే ముందైనా సరే ఇలా ఉప్పు నీటిలో వేసేసుకోవాలి. ఇప్పుడు మిక్సీ జార్ తీసేసుకొని అల్లాన్ని చిన్న చిన్న ముక్కలుగా కట్ చేసి వేసుకున్నాను. అలానే 7, 8 వెల్లుల్లి రెబ్బలు వేసుకున్నానండి. ఇక్కడ పచ్చిమిర్చి అనేవి నేను చాలా ఘాటైన పచ్చిమిర్చి ఒక 5-6 వరకు తీసుకున్నానండి. కర్రీ అయితే మేము కొంచెం స్పైసీగానే తింటాము. మీరు ఈ పచ్చిమిర్చిని చూసి వేసుకోండి. అలానే ఒక గుప్పెడు కొత్తిమీరని నీట్‌గా క్లీన్ చేసేసుకొని కాడలతో సహా వేసేసుకుంటున్నానండి. ఇలా పెట్టేసుకొని వీలైనంత మెత్తగా కొంచెం కొంచెం వాటర్ వేసుకుంటూ ఇలా గ్రైండ్ చేసేసుకోండి. దీంట్లో కొంచెం పచ్చి కొబ్బరి కూడాను రుచి కోసం వేసేసుకొని గ్రైండ్ చేసేసుకున్నానండి. ఇలా గ్రైండ్ చేసుకొని పక్కన పెట్టేసుకుందాము. వంకాయలను అయితే తీసేసుకొని ఇలా మధ్యకి వీడియోలో చూపించిన విధంగా కట్ చేసుకొని అలానే మరోవైపు 3 భాగాలుగా కట్ చేసుకోవాలండి. మొత్తము ఇలా 6 భాగాలు వచ్చే విధంగా కట్ చేసుకున్నామనుకోండి, వంకాయలు చాలా త్వరగా మగ్గిపోతాయి. అలానే మనకి ఎక్కడైనా పుచ్చు, పురుగు ఉన్నా కానీ ఈజీగా తెలిసిపోతుంది ఇలా కట్ చేసుకునేటప్పుడు. వీటిని ఉప్పు నీటిలో వేసి పెట్టుకుంటున్నానండి. ఉప్పు నీటిలో వంకాయ వేయకపోతే మాత్రం కానరెక్కిపోతుంది, కూర అస్సలు రుచిగా ఉండదు. ఇప్పుడు ఉప్పు నీటిలో నుంచి తీసేసి మరీ ఎక్కువగా కాకుండా లైట్‌గా లోన సాల్ట్ అప్లై చేస్తున్నానండి. ఇలా సాల్ట్ అప్లై చేయడం వల్ల ఏంటంటే కానరెక్కదు. అలానే వంకాయ చాలా త్వరగా మగ్గిపోతుంది. ఉప్పు కూడాను ఈ వంకాయకి పడుతుంది. మనం డైరెక్ట్‌గా ఆయిల్‌లో వేసి వేయించామంటే ఉప్పు పట్టదు కదా. ఇప్పుడు నేను ఈ కూరని కుక్కర్‌లో చేస్తున్నానండి. ఇంటికి ఎవరైనా గెస్ట్‌లు వచ్చినప్పుడు మనం బిర్యానీ లాంటివి చేసుకుంటాం కదా. బిర్యానీ చేసి ఇక కర్రీ చేసే ఓపిక లేనప్పుడు 10 నిమిషాల్లో చేసేసుకోవచ్చు ఇలా కుక్కర్‌లో. ఒక 3 గరిటెల ఆయిల్ వేసుకొని, ఒక స్పూను జీలకర్ర, చెక్క, లవంగము వేసేసుకున్న తర్వాత కాస్త కరివేపాకు వేసుకొని, మనము ఉప్పు రాసి పెట్టుకున్న వంకాయలను అయితే వేసేసుకొని హై ఫ్లేమ్‌లో పెట్టుకుందాము. ఇప్పుడు ఇలా ఎగరవేసుకుంటూ చక్కగా వంకాయలని అన్ని వైపులా వేగేలాగా ఫ్రై చేసుకోవాలండి. చూడండి ఇలా కాస్త కలర్ చేంజ్ అయితే సరిపోతుంది. ఇలా కలర్ చేంజ్ అయిన తర్వాత మీడియం ఫ్లేమ్‌లో పెట్టేసుకున్నాము. వంకాయ కాస్త కలర్ చేంజ్ అయ్యి వేగిన తర్వాత మనం గ్రైండ్ చేసుకొని ఉంచుకున్న కొత్తిమీర మసాలా పేస్ట్ ఉంది కదా, అదైతే వేసేసుకొని లో ఫ్లేమ్‌లో పెట్టుకొని ఇలా పచ్చివాసన పోయేంత వరకు కొత్తిమీరని ఒక 2 నిమిషాలు వేయించుకుంటూ ఉందామండి. ఇది కాస్త వేగిన తర్వాత 2 మీడియం సైజు టొమాటోలు, ఒక హాఫ్ కప్పు కంటే కొంచెం తక్కువ ఉల్లిపాయలని ఇలా కట్ చేసి వేస్తున్నానండి. ఉల్లిపాయలని మాత్రం ఈ స్టేజ్‌లోనే వేయండి. ఎందుకంటే మనం వంకాయలు వేగేటప్పుడే ఉల్లిపాయలు వేసామంటే ఉల్లిపాయలు అనేవి మాడిపోతాయి. ఇలా వేసామంటే చక్కగా వేగిపోతాయండి. ఇది కాస్త వేగిన తర్వాత పసుపు, అలానే ఒక హాఫ్ టేబుల్ స్పూన్ వరకు ధనియాల పౌడర్ కూడాను వేసేసి మెల్లిగా కలుపుకోవాలండి. ఫాస్ట్‌గా కలిపామంటే వంకాయ చాలా త్వరగా మగ్గిపోతుంది కదా. ఇది గుజ్జు గుజ్జుగా అయిపోయే ఛాన్సెస్ ఉంది. ఇప్పుడు ఒక చిన్న నిమ్మకాయ సైజ్ అంత చింతపండుని వాటర్‌లో నానబెట్టి నేను గుజ్జునైతే తీసేసుకున్నానండి. ఒక గిన్నెడు చింతపండు రసాన్ని వేసేసుకొని అలానే రుచికి తగినంత ఉప్పు వేస్తున్నాను. మనం ఆల్రెడీ ఉప్పు అనేది వంకాయలకి రాసాం కానీ దీంట్లో వేయలేదు కదా. తగినంత ఉప్పు కూడాను వేసేసుకొని ఒకసారి మెల్లిగా కలిపేసేసి పులుపుని బ్యాలెన్స్ చేయడం కోసం ఒక చిన్ని గ్లాసుడు వాటర్ అనేది వేసేసుకుంటున్నానండి. ఇప్పుడు ఇది మెల్లిగా ఉడుకు పడుతూ ఉంటుంది కదా. ఇలా ఉడుకు పట్టినప్పుడు నేను ఒక స్పూన్ వరకు కారం అయితే వేసుకున్నానండి. మీరు కారం అసలు వద్దు అనుకుంటే పచ్చిమిర్చితోనే బ్యాలెన్స్ చేసేసుకోవచ్చు. ఇప్పుడు పైన విజిల్ పెట్టేసుకొని హై ఫ్లేమ్‌లో ఒక 2 విజిల్స్ వచ్చే వరకు తీసేసేస్తే సరిపోతుందండి. ఇలా ప్రెషర్ పోయిన తర్వాత చూడండి ఆయిల్ సపరేట్ అవుతూ వంకాయ చక్కగా ఇలా మగ్గిపోయింది. అలానే టొమాటో, ఉల్లిపాయ కూడాను మగ్గిపోయింది. కాకపోతే కాస్త జారుగా ఉంది కదా. మరొక 5 నిమిషాలు లో ఫ్లేమ్‌లో పెట్టేసుకుంటే దగ్గరికి అయిపోతూ ఉంటుందండి. కానీ మెల్లిగా కలపండి. మనము ఫాస్ట్‌గా కదిపామంటే వంకాయ మొత్తం కూడాను గుజ్జుగా అయిపోతుంది. ఇలా కాస్త దగ్గరగా అయిపోయిన తర్వాత మనం సర్వ్ చేసుకుంటే ఎంతో రుచిగా ఉంటుందండి. వేడి వేడి అన్నంలో, వెజ్ బిర్యానీ, చపాతీ దేంట్లోకైనా సూపర్‌గా ఉంటుంది. మీకు తప్పకుండా నచ్చుతుంది. ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్ చేసి వీడియోకి ఒక లైక్ ఇచ్చి ఛానల్‌ని సబ్స్క్రైబ్ చేయండి.